ఢిల్లీ ఆత్మాహుతి దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ దాడికి పాక్ లింకులు బయటపడడం, అదే సమయంలో ఆఫ్ఘన్ మంత్రి భారత్లో ల్యాండ్ కావడం పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆఫ్ఘన్కు ఇస్లామాబాద్ అల్టిమేటం ఇచ్చింది. తమతో రాజీకి రాకపోతే కాబుల్లో పాలన మార్పును ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగింది. కానీ ఆ బెదిరింపులు తాలిబన్లను ఏమీ చేయలేవు. ఎందుకంటే వారి వెనక ఉంది భారత్ కాబట్టి. ఇంతకు భారత్ ఆఫ్ఘన్ బంధం బలపడుతున్న వేళ తాలిబన్లకు పాకిస్తాన్ ఇచ్చిన అల్టిమేటం దేనికి సంకేతం? భారత్ ఆఫ్ఘన్ దోస్తీ నిజంగా ఇస్లామాబాద్ను భయపెడుతోందా? వాచ్ దిస్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ దోస్తీ, తాలిబన్లకు పాకిస్తాన్ అల్టిమేటం. రాజీకి రాకుంటే పాలన మార్పు ఖాయమని పాక్ వార్నింగ్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ దోస్తీ షరీఫ్ సర్కార్ను వణికిస్తోందా? భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఒకేసారి యుద్ధం చేయగలం. 2 ఫ్రంట్ వార్కు సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ బాంబ్ బ్లాస్టుకు ముందు ఆఫ్ఘన్తో ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ లీడర్లు చేసిన ప్రకటనలే ఇవి. కానీ మాటలు చెప్పినంత ఈజీ కాదు చేతుల్లో నిరూపించడం. ఆ నిజం ఇస్లామాబాద్కు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నట్టుంది. అందుకే ఏదో రకంగా తాలిబాన్లను తన దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఇస్తాంబుల్లో శాంతి చర్చలు రిజల్ట్ ఇవ్వకపోయేసరికి తాలిబాన్లను బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే చివరి అల్టిమేటం అంటూ టోకీతో సందేశాన్ని పంపింది. ఆ సందేశం సారాంశం, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు తమతో రాజీకి రాకపోతే కాబూల్లో పాలన మారిపోతుందని చెప్పడమే. పాకిస్తాన్తో సయోధ్యను ఎంచుకోవడం, ఇస్లామాబాద్ డిమాండ్లను అంగీకరించడం, లేదంటే కాబూల్లో పాలనను సవాల్ చేయగల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులకి ఇస్లామాబాద్ మద్దతును ఎదుర్కోవడం. ఇవే ఆప్షన్లు మిగిలాయంటూ టర్కీ మధ్యవర్తుల ద్వారా ఆఫ్ఘన్ తాలిబాన్లకు మెసేజ్ పంపింది. నిజానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇప్పటికే అనేక ప్రముఖ ఆఫ్ఘన్ ప్రజాస్వామ్య ప్రతిపక్ష వ్యక్తులను సంప్రదించిందని ఉన్నత వర్గాలు ధృవీకరిస్తున్నాయి. వీరిలో హమీద్ కర్జాయ్, అష్రఫ్ ఘనీ, అహ్మద్ మసౌద్, అబ్దుల్ రషీద్ దోస్తుమ్, ఆఫ్ఘనిస్తాన్ ఫ్రీడమ్ ఫ్రంట్ సభ్యులు, నార్థన్ అలయన్స్ లింక్డ్ కమాండర్లు ఉన్నారు. ఇస్లామాబాద్ ఈ నాయకులకు పాకిస్తాన్లో అవసరమైన ఏర్పాట్లు చేసిందట. రాజకీయంగా వ్యూహాలు చేయడానికి కార్యాలయాలను సిద్ధం చేసిందట. పూర్తి భద్రత కూడా కల్పించినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ చర్యల ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సర్కార్కు ప్రత్యామ్నాయం నెలకొల్పాలనేది ఇస్లామాబాద్ ప్లాన్. లోయ జిర్గా ద్వారా అంటే మహాసభల ద్వారా, లేదంటే ఎన్నికల నిర్వహణ ద్వారా పారదర్శక రాజకీయ ప్రక్రియను ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కానీ వ్యూహాలు తాలిబాన్ల ముందు వర్కౌట్ కావు. తాలిబాన్లకు ఎదురు నిలిచే ధైర్యం కూడా ఎవరూ చేయకపోవచ్చు. ఇదంతా ఓకే, కానీ తాలిబాన్లకు ఇప్పుడే అల్టిమేటం ఎందుకు జారీ చేసినట్టు? మొదట ఖతార్, తర్వాత టర్కీ మధ్యవర్తిత్వంలో 3 సార్లు శాంతి చర్చలు జరిగాయి. కానీ అవేవి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంధి కుదర్చలేకపోయాయి. తాలిబాన్ల ముందు పాకిస్తాన్ 5 డిమాండ్లు పెట్టింది. టీటీపీపై చర్యలు, టీటీపీ ఫైటర్ల అప్పగింత, డ్యూరాండ్ వెంబడి ఉద్రిక్తతలు పెరగకుండా హామీ, బఫర్ జోన్ ఏర్పాటు, వాణిజ్య ద్వైపాక్షిక సహకారాన్ని సాధారణీకరించాలని పాక్ డిమాండ్ చేసింది. ఈ 5ంటికి తాలిబాన్లు నో చెప్పారు. అసలు డ్యూరాండ్ లైన్ గుర్తించేది కూడా లేదని తెగేసి చెప్పారు. అయితే తాలిబాన్లకు అల్టిమేటం ఇవ్వడానికి కారణం ఇదొకటే కాదు. అసలు కారణం భారత్తో బలపడుతున్న తాలిబాన్ల బంధమే. గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో పర్యటించినప్పటి నుంచి భారత్ ఆఫ్ఘన్ సంబంధాలు బలపడుతున్నాయి. తాజాగా దేశ వాణిజ్య మంత్రి కూడా భారత పర్యటనకు వచ్చారు. 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన లక్ష్యం తమ దేశంలో భారత్ పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానించడమే. ఈ దూకుడు పాకిస్తాన్ను భయపెడుతోంది. ఎందుకంటే భారత్ ఆఫ్ఘన్ మధ్య జరిగే ప్రతి ఒప్పందం ఉగ్ర దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేదే. ప్రాంతీయ రవాణా మార్గాల్లో ఆఫ్ఘన్ పాత్రను బలోపేతం చేయడానికే ఆ దేశ వాణిజ్య మంత్రి భారత పర్యటనకు వెళ్లినట్టు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించిన దానిలో చివరి అంశం ప్రాంతీయ రవాణా మార్గాలను సృష్టించడం అత్యంత కీలకమైనది. ఆఫ్ఘన్ చూస్తే అది భూపరివేష్టిత దేశం. అంటే ఆ దేశానికి సముద్ర తీరాలు లేవు. ఇప్పటి వరకు విదేశీ వాణిజ్యానికి పాకిస్తాన్ పోర్టుల మీద తాలిబాన్లు ఆధారపడ్డారు. ఇటీవల 2 దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తరచూ 2 దేశాలు కొట్టుకుంటున్నాయి. ఇరువైపులా డజన్ల కొద్దీ సైనికులు చనిపోయారు. ఈ ఘర్షణలో సరిహద్దులను పాకిస్తాన్ మూసేసింది. దీంతో ఆయా పోర్టుల యాక్సెస్ ను ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయింది. అంతేకాదు పాక్తో తాలిబాన్ల వాణిజ్యం కూడా ఆగిపోయింది. అందుకే ఇప్పుడు తాలిబాన్లు ప్రత్యామ్నాయ అవకాశాలను చూస్తున్నారు.
ప్రస్తుతం ఇరాన్కు చెందిన చాబహార్ పోర్టులో ఓ టెర్మినల్ను భారత్ నిర్వహిస్తోంది. ఈ పోర్టుతో భారత్, ఆఫ్ఘాన్ రెండు దేశాలకు ప్రయోజనాలున్నాయి. చాబహార్ పోర్టు ద్వారా తాలిబాన్లు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. అదే పోర్టు ద్వారా ఆఫ్ఘాన్ మీదుగా సెంట్రల్ ఆసియాకు భారత్ తమ ఉత్పత్తుల్ని రవాణా చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండు దేశాలు పాక్ను పక్కన పెడుతున్నాయన్నమాట. అందుకే చాబహార్ పోర్టు యాక్సెస్ అనేది తాలిబాన్ వాణిజ్య మంత్రి పర్యటనలో కీ అజెండాగా మారింది. ఇక రెండవది, ఆఫ్ఘనిస్తాన్లో భారత పెట్టుబడులు. ఆఫ్ఘనిస్తాన్లో $1,00,000 కోట్ల విలువైన వనరులు ఉన్నట్టు అంచనా. 220 కోట్ల టన్నుల ఐరన్, 130 కోట్ల టన్నుల మార్బుల్, 14 లక్షల టన్నుల అరుదైన ఖనిజాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కానీ వాటిని శుద్ధి చేసే సామర్థ్యం తాలిబాన్ సర్కార్కు లేదు. ఈ ఖనిజాలను తవ్వాలంటే అందుకు డబ్బుతో పాటు టెక్నాలజీ చాలా అవసరం. కానీ కాబుల్ దగ్గర రెండూ లేవు. అందుకే ప్రాంతీయ శక్తులు ఖనిజాల తవ్వకాలకు వస్తాయని తాలిబాన్లు ఆశిస్తున్నారు. గతంలో ఆఫ్ఘాన్లో బంగారం, రాగి తవ్వకాలకు చైనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులు ప్రారంభమే కాలేదు. ఆఫ్ఘనిస్తాన్లో భద్రత లేకపోవడం అనే కారణంగానే అక్కడ ప్రాజెక్టుల్ని ప్రారంభించడానికి జిన్పింగ్ సర్కార్ వెనకాడుతోంది. ఆల్రెడీ పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిందా దేశం. ఇప్పుడు ఆఫ్ఘాన్లోనూ ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు. నిజానికి భారత్కు కూడా ఆ భయం ఉంది. అయినా ఆఫ్ఘనిస్తాన్తో మైనింగ్ ఒప్పందాలపై భారత్ సంతకాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చైనాతో పోల్చుకుంటే ఆ రిస్క్ చేయాల్సిన అవసరం భారత్కు ఉంది. ఇలా తాలిబాన్ మంత్రుల భారత పర్యటనకు అనేక కారణాలు, లక్ష్యాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఆ దిశగా ఒప్పందాలు జరగబోతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్తో ఏ చిన్న అవసరం లేకుండా తాలిబాన్లు జాగ్రత్త పడుతున్నారు. ఈ చర్యలు ఖచ్చితంగా పాకిస్తాన్కు శాపంగా మారేవే. ఎందుకంటే తమపై ఆధారపడాల్సిన అవసరం లేకపోతే తాలిబాన్లు ఏం చేస్తారో, ఏం చేయగలరో కూడా పాకిస్తాన్కు తెలుసు. అసలే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లింకులు పాకిస్తాన్లో బయటపడుతున్న ఈ సమయంలో తాలిబాన్లు భారత్కు రావడం ఆ దేశానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ తమపై యుద్ధం ప్రకటిస్తాయో, లేక భారతే తాలిబాన్లను తమపైకి ఉసిగొల్పుతుందో అన్న ఆందోళన ఇస్లామాబాద్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే అల్టిమేటంల పేరుతో తాలిబాన్లపై బెదిరింపులకు దిగుతోంది. కానీ ఈ ఉడత ఊపులు తాలిబాన్లను భయపెట్టలేవు. ఎందుకంటే వారి వెనుక భారత్ ఉంది.